అందరికీ వందనములు. దేవుడు మీ మనోనేత్రాలకు మరింత వెలుగునిచ్చి ఆధ్యాత్మిక జ్ఞానంతో మిమ్మల్ని నింపి ఈ లోకపు మీద ఆశల్ని తగ్గించుకుని ఆ పరలోకాన్ని స్వతంత్రించుకునేలాగా మన హృదయాన్ని బలపరచాలని దేవుని పేరిట మీ గురించి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. మన ఆలోచన మనము దేవునికి ఎంత దగ్గరగా ఉన్నా అని అనిపించిన దేవుని ఎదుట మనం ఎప్పుడు విద్యార్థులమే. మనం ఎంత నేర్చుకున్నా సముద్రంలో నీటి పొట్టు లాంటి జ్ఞానం అంది. సో అందుకనే మనకి ఒక కూడుకునే విధానానికి దేవుడు ఒక తెరని తీసి మీ పనులు కాదు, మీరు మీ భక్తిని ప్రదర్శించుకోవడానికన్నా ముందుగా నా మాటలు వినాలనేది నా ఆలోచన అని చెప్తూ మనకి ఈ క్రమాన్ని ఇచ్చారు. దీనికి మనం పెట్టుకున్నది విశ్రాంతి దినము అని, పునరుద్ధాన దినము అని, వీకెండ్ టైంకి మనం కూర్చుని ఆయన మాటలు వినాలి అని ఆయన ఆలోచన. అందుకే నీకు బ్రతుకు, అందుకే నువ్వు బ్రతికి ఉన్నావు. కానీ నిత్యము ఇది రొటీన్గా జరుగుతుంది కాబట్టి నువ్వు బ్రతికినంతకాలం నీ బ్రతుకు విలువ నీకు అర్థం కావట్లేదు. ఒకరోజు మనం ఉండని రోజు ఈ భూమి మీద ఉంటుంది. ఇది నిజం, పచ్చి నిజం. ఆ టైంకి నువ్వు చూసుకోలేవు. ఆ టైంకి నువ్వు ఎన్నో చేయాలనుకుంటావు. ఇన్ఫ్యాక్ట్ అక్కడి వరకు ఎందుకు, యవ్వనంలో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నో ప్రసంగాల ద్వారా నీకు హెచ్చరిక కలిగినా మారాలి అని ప్రతినిత్యము నీకు మారు మ్రోగుతున్న ఈ బూరను గురించి పట్టించుకోకుండా లోకాశల చేతనే ఆకర్షింపబడి లోకంలోనే ఉండి లోకాన్ని తన మదిలోనే పెట్టుకొని లోకాశలతో మిగిలైపోయిన నీ జీవితానికి సంఖ్యలు వేసుకొని విడిపించుకోలేని దుస్థితిలోనికి వెళ్ళిపోయి రోజులు సంవత్సరాలు అయిపోయి ఒక టైంకి నీ పాపపు యొక్క పక్వత వల్ల నీ శరీరము నీ మాట వినని స్థితికి త్వరగా వచ్చేసి మంచం మీదకి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు నీకు అనిపిస్తుంది ఏమని, నా దేవునికి పాడాలి, నా దేవునికి ప్రార్థన చేయాలి, ఆయన గురించి వినాలి. నన్ను ఎవరన్నా తీసుకెళ్ళరా అంటే తీసుకొస్తారా చెప్పండి? బెడ్ మీద ఉంటే మనల్ని ఎవరన్నా తీసుకొస్తారా? మేము కూర్చోడానికే ఈ ఎండలకి వస్తున్నాయి కదా, మనకి మన ఇమ్యూనిటీ లేదు, ఇప్పటికే పెరిగిపోతుంది. మేమే కూర్చోడానికి ఇబ్బంది. నీకు కావాలంటే ఒక ప్లేస్ మొత్తం ఇచ్చేయాలి, అయినా నువ్వు వచ్చి ఏం చేస్తావు? మన దగ్గరే వస్తాయి ఈ ఆలోచనలు. ఎవరు తీసుకురారు, మనల్ని ఎవరు ఇష్టపడరు కూడా. ఎందుకంటే నీకు సమయాన్ని కేటాయించాలి. ఇప్పుడు అన్ని అవయవాలు బాగున్నప్పుడు వినికిడి శక్తి, చూపు, నడిచే విధానం అన్నీ నీ ఆధీనంలో ఉన్నప్పుడు ఆయనను గురించి ఆలోచిస్తే మంచిది అనే నీకు ఈ రోజు ఇచ్చాడు. కానీ అన్నీ ఉన్నాయి కదా అని మనిషి ఏం చేస్తాడో తెలుసా? కాస్త ఈ లోకాన్ని రుచి చూడాలి కదా. వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? ఏమీ అవ్వదు. ఎవరెవరు తిరిగారు వెనక్కి? ఏమైంది? ఉప్పు రుచిదే కదా, మరి ఎందుకు ఉప్పు స్తంభం అయ్యింది? ఎప్పుడైనా గమనించారా? ఆలోచించి మీ ప్రార్థనలో మీకు వచ్చిన తలంపుని జ్యోతక్కకి చెప్పండి. సో నేను వాక్యంలోకి వెళ్తున్నాను. మనిషి ఏదేమైనా కానీ ఆయన్నే శరణు చొచ్చాడు. ఆయన శరణు చొచ్చని ఏ జీవితమైనా ఉపయోగం లేని చెట్టులాగా, అంటే కాయలు లేని చెట్టులాగా సారానంతా తినేసి ఏమి ఫలితాన్ని ఇవ్వని చెట్టును నువ్వు ఎలా దూషిస్తావో, ఎందుకు ఉంచటం అనుకుంటావో, ఆ విధంగా దేవుడు నిన్ను నా గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకనే మనకి రాయించాడు కూడా, మీరు బాబు ఈ చెట్టు తీసేద్దాము, ఎందుకు ఉపయోగం లేదంటే ఎవరు అడ్డుపడ్డారట? తోటమాలి. ఏం చెప్పాడు తోటమాలి? ఏమని చెప్పి ఆపాడు? దీనికి మొదలంతా క్లీన్ చేసేస్తాను, నీరు పెట్టి ఎరువు వేసేస్తాను, ఇంకా కొంతకాలము, దానికి 1 year అని అక్కడ పెట్టాడు. 1 yearలో ఆ చెట్టు ఫలించాలి. మనకి 1 year కాదు, చాలా ఇయర్స్ వచ్చాయి. మన జీవితకాలం ఎంతో అన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాడికి వాటర్ ఇవ్వండి, ఇబ్బంది పడిపోతుంది, వాటర్ ఇవ్వండి. మీ ఆలోచనను గనక దేవుని విషయాలకి గనక
తగ్గించుకునేలాగా మిమ్మల్ని మీరు గనక మార్చుకోవాలి. ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? మార్పు లేని జీవితం ఎందుకు పనికిరాదు. అది ఒక వారానికో లేదంటే ఒక నెలకో ఒక సంవత్సరానికో మారేసి నేను మారు మనసు పొందేశాను, ఇంకా నాకు ఏం పని లేదు, అంతా అయిపోయింది, ఇక మిగిలింది ఏంటి? వెళ్ళడం, ఆరాధన చేయడం, కుదిరితే బలలో చేతులు వేయటం, అయ్యగారు ఇంకెక్కడన్నా గ్యాదరింగ్ ఉందంటే కలవడం, చేస్తున్నాను కదా, ఇవే కదా నా భక్తిపరమైన విషయాలు అని పైనే సంగతులను ఎలా చూస్తున్నారంట? సంగతులను పైనే ఆలోచించుకుంటూ ఇదే మా భక్తి, నీకు ఇదే ఈ విధానాన్ని రిప్రజెంట్ చేస్తున్నాము అని చెప్పి దేవుని ఎదుటికి వచ్చిన మహాప్రబుద్ధులం మనం. అయితే దేవుడు ఏమంటున్నాడు ఒక మాట చూద్దాం, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మెట్టుకు అంటే ఇక ఏం చేస్తారంటే ఇక చివరికి అని ఇంకంతా అయిపోయింది అనుకుంటున్నారు కదా. మీరు ప్రభువైన యేసుక్రీస్తుని ఎప్పుడు ధరించుకుంటారు చెప్పండి? యేసుక్రీస్తుని బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన వచ్చేస్తారు. ఆయన ధరించుకోవడమే మనం. ఆయన ధరించుకుంటే ఆయన ఎలా బ్రతికారు భూమి మీద? వారానికి ఒక స్పెషల్ ఫుడ్, ఇయర్కి ఒక స్పెషల్ అకేషన్, ఈ ఇంట్లో గ్యాదరింగ్, ఆ ఇంట్లో పండగ, నా బర్త్డే, అసలు అంత బిజీ కదా ఆయన. మనము పని ఉంది గనక ఆ పట్టణంకు వెళ్ళి సువార్త చెప్తాము, మనము ఈ పల్లెలకు వెళ్ళి ఆయనని ప్రకటించుదుము. బాబు ఫుడ్ తినవా? మీరు అనుకోనని ఫుడ్ నాకు ఉంది, అదేంటంట? నేను వెళ్ళి సంపాదించాను. ధరించుకున్న వారి యొక్క ఎసెన్సిబిలిటీ ఇలా ఉంటుంది. అంటున్నాడు, మీరు క్రీస్తును ధరించుకున్న వారైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీరం ఏం కోరుకుంటుంది? ఇచ్చ అంటే నాకు ఇష్టమైంది పెట్టవా, ఇవ్వవా, తినిపించవా, అనుభవించవా, ఇవి శరీరపు మాటలు. శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు ఏం చేయాలంట? నేను బల్ల తీసుకుంటున్నాను, గుడికి వచ్చేస్తున్నాను, ప్రత్యేకింపబడ్డాను, లోకం నుంచి వేరైపోయిన నా జీవితం ఇదిగో దేవునితే అనుకునే వాళ్ళ యొక్క ఉండాలి? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలట? శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఏం చేసుకోవద్దంట? మనకి టోటల్ ఆపోజిట్. మనం లెగిస్తే, కూర్చుంటే, నుంచుంటే, పడుకుంటే, ఈవెన్ నిద్రలో కూడా మనం ఏం చేస్తాం? ఆలోచించుకుంటూనే ఉంటాం. దేని గురించి ఆలోచించుకుంటాం? ఇది ఇష్టం లేనిది, అసలు ఊహించలేనిది, వైరాగ్యం కలిగించేది, ఎంత చెప్పినా మన మనసు ఒప్పుకోండి. శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన వద్దు. మరి దేని గురించి ఆలోచించుకోవాలి? నువ్వు లెగిస్తే నీ ఆత్మ గురించి ఆలోచించాలి, కూర్చుంటే నీ ఆత్మ గురించి ఆలోచించాలి. శరీరేచ్ఛలను గనక నీ ఆత్మని డామినేట్ చేసే విధంగా బలంగా ఎదిగేసింది అనుకోండి, నీ శరీరం ఎట్టి పరిస్థితుల్లోనికి వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళదు. వాళ్ళేదో ఇక్కడ పెర్ఫామ్ చేసి చెప్పుకోవడానికి 1 గంట, మీరేదో కూర్చోడానికి ప్రేక్షకులుగా ఇంకో గంట, ఇవే తప్ప మార్పులు జరగవు. మీరు కూర్చోనన్నా, మార్పులు జరగవు మన జీవితాల్లో. ఏమవుతుంది అంటే మన యొక్క జీవితం కూడా ఎలాగనిపిస్తుంది అంటే అయిపోయిందిలే, కామిక్గా లైఫ్ ఉంటుంది. అందుకని అంటున్నాడు, మెట్టుకు సహోదరులారా, మీరు ఎవరిని ధరించాలి? క్రీస్తుని ధరించాలి. మీరు క్రీస్తుని ధరించేవారైతే శరీరేచ్ఛల విషయంలో మీ ఆలోచన ఉండదు. శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయంలో ఆలోచనే వద్దు. అందుకేనంటే యేసు ప్రభు వారు అయితేనంటే ఏముందో తినటానికి కూడా ఆలోచించలేదంట. అసలు ఆ భక్తి విధానం మనకు వస్తుందా? రాదు. అందుకే మీకు ఈ ప్రాసెస్ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ఫిజికల్ ప్రాసెస్లు 2 ఉంటాయి క్రిస్టియానిటీలో. అవి బహిరంగంగా చేయాల్సినవి. ఒకటి, అందరి ఎదుటగా ఉన్నప్పుడు మనం వెళ్ళి నీటిలో బాప్తిస్మం పొందటం. ఇది చూడటానికి ఇది ఏమన్నా ఆచారంగా చేయాలా అనిపిస్తుంది. కాదు, మనలో ఒక అవేర్నెస్, ఒక
రావడానికి. ఇంకొకటి ఏంటంటే తీసుకున్న తర్వాత నేను కంటిన్యూషన్ చేస్తున్నాను, క్రీస్తును అంగీకరించే విధానంలో నన్ను నేను డెవలప్ చేసుకుంటున్నాను అనటానికి, ఆయన్ని జ్ఞాపకం చేసుకునే విధానాన్ని మనం గుర్తు చేసుకోవడానికి కమ్యూనియన్ టేబుల్కి మనం అటెండ్ అవుతున్నాం. అందుకనే ఇంకొక మాట చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం ఎప్పుడు విధేయతలు కలిగి ఉంటాం చూడండి. మనం ఇక్కడ కూర్చున్న విధానం, ఇక్కడ మన ముఖ కవళికల భావాలతో కూడిన మోజీలాగా పెడతాం కదా, స్మైలింగ్ ఫేసులతోనో ఇంట్రెస్టింగ్ ఫేసులతోనో అలా ఉంటాం కదా. ఇంటికి వెళ్తే మన ఫేసు అలా ఉంటుందా? క్వైట్ ఆపోజిట్లో ఉంటాం. ఎప్పుడు చూడు నీ ముఖం మీద ఏం బాగుతాయి, చీమలు బాగుతాయి. మనకి డైలాగ్ ఎప్పుడు చిటపట్లు ఆడుతూ ఉంటాం. ఎందుకని? మనం ఎలా ఉంటున్నాం, ఇక్కడ బాగా విధేయత చూపిస్తాం. ఎందుకంటే అమ్మ దేవుడు నేను అసలు ఎంత అంటే నేను నా భక్తి ఎలా అంటే అని చెప్తాం. దేవుడు ఏమంటున్నాడంటే ఫిలిప్పీలకు రాస్తూ పౌలు గారు దేవుని ప్రేరణతో మీరు ఎల్లప్పుడూ విధేయులు అయిన ప్రకారం. నా ఎదుట ఉంటారు కదా ఫిలిప్పీలారా, మిమ్మల్ని చూస్తే నాకు అర్థమైంది. నా ఎదుట బాగుంటున్నారు మీరు, మిమ్మల్ని చూస్తే భక్తి నేర్చుకోవాలన్నంత ఇన్స్పిరేషనబుల్గా ఉన్నారు. కానీ మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు, ఎవరు లేరు ఇప్పుడు మనకి తోడుగా ఈ కాలంలో? తండ్రి అయిన దేవుడు లేరు, మనల్ని భూమి మీద విడిచిపెట్టారు. అది నేను అందుకే ఎప్పుడు మీకు గుర్తు చేస్తాను, నేను మీకు తోడై ఉంటాను, నేను మిమ్మల్ని పట్టుకొని ఉన్నాను, మిమ్మల్ని చెక్కుకున్నాను. ముసలి వాళ్ళు అయిన తర్వాత నేను కదా ఎత్తుకుంటాను, మీరు నా పిల్లలు. ఇలాంటివన్నీ ఎందుకు చెప్పించారు అనుకుంటున్నారు? వదిలేశాడు ఆయన. వదిలేసి నీ యొక్క స్కిల్ సెంటర్ చూడాలి ఆయన. ఇప్పుడు నువ్వు రాజువు కదా, రాజకుమారుడివి కదా, ఇది ఒప్పుకోలేకనే నువ్వు దేవుని పెట్టావు అంటావు. నువ్వు చేసిన మెరాకిల్స్ గురించి కదా నువ్వు అంటున్నావు చూసావా, దేవుని కుమారుణ్ణి నేను అంటున్నావు చూసావా, అందుకు నేను చంపేయాలి. దానిలో తప్పేం అన్నాడే అనుకో, కామన్ హ్యూమన్ నాలెడ్జ్ ప్రకారంగా అన్నంత మాత్రాన, నీకు నచ్చినంత మాత్రాన చంపేయాలా? చంపేసేంత కోపం తెచ్చుకోవాలి. ఎందుకంటే మా యొక్క పారంపర్య ఆచారాన్ని నువ్వు ఏం చేస్తున్నావు, చెరిపేస్తున్నావు. నువ్వు భక్తుడు అని ఒప్పుకుంటాం, దేవునితో ఈక్వల్ అని మాకు ఎక్కడి నుంచి రాకొస్తుంది. అందుకే ఎవరి కేకలు గెలిచే సిలువ వేసినప్పుడు వారి కేకలు గెలిచేంతగా అరిచారా? ఆయన చేసిన పుణ్యాలేమి వాళ్ళకి కళ్ళలోకి రాలేదా? ఎలాంటివి చేశారు? పుండు మీద ఏమైనా ఆయింట్మెంట్ రాస్తారా? ఏమన్నా చేశారా? ఏం చేశారంటే మనుషులు ఎవ్వరూ చేయలేనివి. ఆయన చేసే పనులకి వాళ్ళు ఇలాంటి షెడ్లోకి ఆ పైకప్పునంతా తీసేసి ఆ పక్షవాయువు గల వాడిని దించేశారంటే ష్యూరిటీ ఉంది ఆయన మెరాకిల్ చేసేస్తాడు అని. ఆయన ఏం చేశాడు? రాగానే నీ రోగము కుదర్చబడింది, నీ పాపములు కూడా క్షమించబడ్డాయి. ఈ మాట అన్నందుకే పరిశీలికి శాస్త్రులకి నచ్చలేదు. ఏ అధికారంతో ఈయన మాట మాట్లాడుతున్నాడు? ఈ అధికారం ఎవరిచ్చారు అంటే, ఒక దేవుని యొక్క విధానంలో వెళ్ళే వాళ్ళు అనుకునే వాళ్ళు సాక్షాత్తు దేవుడే మనిషి కుమారుడిగా దిగి వచ్చిన తర్వాత ఆయన పోల్చుకోలేని గుడ్డితనాన్ని కలిగి ఉన్నారు. అందుకే ఫిలిప్పీకి జాగ్రత్తలు చెప్తూ ఆయన అన్నాడు, నేను మీ ఎదుట లేని కాలంలో మరీ ఎక్కువగా భయముతో వస్తున్నాం. గుడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి ఎగ్జామ్ చేసుకోండి. గుడికి వచ్చిన కొత్తలో మన బిహేవియర్స్ ఎలా ఉన్నాయి? గుడికి బాప్తీసం తీసుకొచ్చినప్పుడు మనం ఎలాంటి వణుకు కలిగి ఉన్నాం? ఇప్పుడు ఉన్నాయా? ఉండవు. ఎందుకంటే అలవాటైపోయింది. ఆశీర్వాదం అలవాటైపోయినట్టు, ఆయన ఆక్సిజన్ ఇవ్వడం నీకు అలవాటైపోయినట్టు, ఇక్కడ గుడికి రావడం కూడా నీకు అలవాటైపోయింది. కానీ ఇక్కడ స్తంభాలుగా నిలబడి పెట్టినప్పటి నుండి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళలో చాలామంది ఇప్పుడు మనతో లేరు. ఉన్నారా? ఇప్పుడున్న మనం కూడా కొన్ని సంవత్సరాలు లేకపోతే ఒక డెకెడ్ ఆఫ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఉండగలమా?
హామీ ఇవ్వగలమా? పోతాం. ఇది తెలిసి కూడా మనలో భయం లేదు, వణుకు లేదు. నేను జాగ్రత్తగా ఆయన సన్నిధిలో ఉండటం ఎంత భాగ్యం అసలు. ఆయన నన్ను కాపాడి ఆయుష్, ఆరోగ్యం, ఆహారం, వస్త్రం, గాలి, నీరు పైన చెప్పుకుంటూ పోతే అడుగడుగున మడుగులు వచ్చేలాగా ప్రకృతిని నీకు పెట్టి నిన్ను జాగ్రత్తగా ఉండమంటే ఇవన్నీ అనుభవిస్తున్న నీలో మూర్ఖత్వము, మూర్ఖ తత్వాలతో కూడిన నీ ఇంప్లిమెంటేషన్స్ వల్ల నువ్వు పోవటమే కాకుండా లక్షల మంది నీ వల్ల బలయ్యేలాగా మనుషుల జీవితాలు మొదలయ్యాయంటే ఎక్కడుంది భయము, ఎక్కడుంది వణుకు? బయట వదిలేయండి. గుడికి వస్తున్నాం. గుడి అంటే ఏంటనుకుంటున్నావు? నేను అన్యుల్లాగా వాళ్ళకి ఒక టెంపుల్ ఉంది, ముస్లిమ్స్కి లాగా వాళ్ళకి ఒక మసీద్ ఉంది, నాకు కూడా ఒక గుడి ఉంది అని చెప్పుకోవడానికి క్రైస్తవులు ఉండింది. నేను బ్రతికి ఉండడానికి కారణమైన దేవునికి నేను ఎగ్జాంపుల్కి లైఫ్ని నేను భూమి మీద బ్రతికి చూపించాలి. ఇదే ప్రాక్టీస్, ఇదే అభ్యాసము. మనకు లేదనుకుంటున్నారా? పని చాలా ఉంది. నీ గుండె చప్పుడు ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు నీకు పని ఉంది. ఆగిన తర్వాత నువ్వేం చేయలేవు. అందుకే భయముతోనూ వణుకుతోనూ ఏం కొనసాగించమన్నారు? నీ సొంత రక్షణ. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎప్పటికప్పుడు మనం ఎవరైతే రక్షింపబడుతున్నామో అన్న వాళ్ళం ఉన్నామో వాళ్ళని మెయిన్ కాన్సన్ట్రేట్ చేసి చూస్తుంది సతం. ఎలా అయినా వీళ్ళని పడేయాలి, ఏ విధంగా అయినా పడేయాలి. నాకేమున్నాయి, నాకు ఇంకేం లేవు కదా. ఇప్పుడే చెప్పింది అక్క, విన్నాము కదా. శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్టు శరీరం గురించి ఆలోచన అంది కదా. సో ఇక నుంచి నేను ప్రిపేర్ అయిపోయాను, నాకేం కోరికలు లేవు అన్న నీ కోరిక ఏంటో తెలిసింది నీకైతే మాత్రం కాదు. ఎవరికి తెలుసు? నీ శత్రువైన అపవాదికి. గర్జించు సింహం. అది గర్జించు సింహం అని ఇశ్రాయేల్ వాళ్ళ పేరు పెట్టుకుని ఇరాన్ మీద యుద్ధాలు చేస్తుంది, కానీ రోరర్ లైన్ అని చెప్పి. అసలు సింహం ఎవరంట? సాటను, అపవాది. ఈ అపవాది గర్జించు సింహం వల్లే మిమ్మల్ని మింగటానికి చూస్తున్నప్పుడు మీ సొంత రక్షణను కొనసాగించాలంటే మీలో భయం ఉండాలి, మీలో వణుకుండాలి. మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి అనుక్షణం పోరాటం చేయాలి. మీరు పోరాడునది ఎవరితో? అస్సలు కాదు. ఎవరు నీ శత్రువు అంటే పక్కింటోళ్ళు, ఎల్లమ్మోళ్ళు, పుల్లమ్మోళ్ళు అని కాదు. నీ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేయడానికి అనుక్షణం ఎదురు చేస్తున్న సాతాను. అదేమో కునుకపోకుండా, నిద్రపోకుండా, ఎవరిని మృంగుదునా అని పరీక్షించి నిన్ను చూస్తూ ఉంటే గబుక్కును చిక్కుతున్నావు నువ్వు. ఎందుకో తెలుసా? నీలో భయం లేదు, నీలో వణుకు లేదు. దేని గురించి లేదు? అయ్యో నాకు ఇవ్వబడిన ఈ సొంత రక్షణ నా వల్ల కాదు. ఎవరి వల్ల వచ్చింది? ఎన్ని వేలు పెట్లు కొనుక్కున్నావు రక్షణని కదా. దేవుడిచ్చిన వరం ఇది, అమూల్యమైన రక్తం. ఇది మూల్యం చెల్లించలేము. ఒకవేళ మనం బ్లడ్ కనుక డొనేట్ చేసినా, బ్లడ్ని కనుక ఇన్ఫ్యూజ్ చేసుకోవాలనుకున్నా ఎంతో కొంత మూల్యం చెల్లించి మనం తెచ్చుకోవచ్చు. ఎందుకంటే అది మన బ్లడ్, మనుషుల బ్లడ్ కాబట్టి. కానీ అమూల్యమైన రక్తం ఏం చేసిందో తెలుసా? మనలాంటి పాప శరీర ఆకారాన్ని, మీరు గమనించాలి మాటని, మనలాంటి పాప శరీర ఆకారాన్ని, కుదిరితే సెకండ్స్లో పడిపోతాం పాపంలో, నటిస్తాం మనం భక్తిగా ఉన్నట్టు. మనం మార్చుకునే విధానంలో మార్పులను అసలు తెచ్చుకోవడానికి ఇష్టపడం. ఎందుకంటే మన హృదయం క్రొవ్విన హృదయం ఏమంటుందో తెలుసా? నేను ఈ శంకర్లా లేను తెలుసా, వాళ్ళ లేను, వీళ్ళలా లేను, ఎవరిలా లేను, నేను ఇంకా పైగా ఉపవాసాలు ఉంటాను. ఎవరన్నారు చెప్పండి అన్నమాట. లూకాసు వార్త 9వ అధ్యాయం 18వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇది అండర్లైన్ చేసుకోండి. ఏంటట? 9వ, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని, ఎవరిని? వాళ్ళని నమ్ముకున్న వారిని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇతరులనే రిజెక్ట్ చేస్తారు. నీకెవరు చెప్తారు? ఎవరు చెప్పారు నిన్ను రిజెక్ట్ చేయమని? అసలు నిన్ను నువ్వు నీతిమంతుడు అనుకోవడం ఏంటి? పైగా ఎక్కడికి వచ్చేసారంట? వాళ్ళని గుర్తు పెట్టుకొని ఒక ఉపమానాన్ని, ఆల్రెడీ జరిగిన ఒక సిచ్యువేషన్ లాంటి రిలేటెడ్
ఒక సందర్భాన్ని యేసుప్రభు వారు స్వయంగా చెప్పారు. ఏంటట? పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు నిలబడి దేవా నిలబడ్డాడు. నిలబడటం ఇది వంశ పారంపర్యాచారం వల్ల నిలబడిన విధానం. ఇది అర్థమవుతుందా? దేవుడంటే భక్తిని కాదు, దేవుడంటే వణుకని కాదు, దేవుడంటే అమ్మో అనేటువంటి ఒక ఎమోషన్ ఫీలింగ్ కాదు. ఇది ఆచార ప్రకారం నిలబడటం, ఆచార ప్రకారం విధేయత కలిగి. ఏం చెప్పాడు? ఎందుకు ఇవన్నీ చెప్పానో చూడండి. నేను చోరులాగా లేను అంటే దొంగలాగా లేను కదా. నిలబడిన విధానం వల్ల ఉప్పొంగుతున్న మనసుతో ఏమంటున్నాడు? నేనేమన్నా దొంగనా ఏంటి? అయినా నీ సన్నిధిలో నిలబడ్డాను చూసావా. పైగా ఎలా అన్యాయస్తుడుగా లేనే. ఎవరి కాళ్ళకి ఏ విధంగా సెటిల్మెంట్ చేస్తానో, రూపాయలు ఇస్తానో, రూపాయి పద్ధతిగా బ్రతుకుతాను తెలుసా నేను. అన్యాయస్తుడిని గాను. ఇంకా నీకు కూడా తెలుసు వ్యభిచారిని. వ్యభిచారం నాకు చేయడమే తెలియదు. ఎందుకంటే ఆనాటి యూదులు కానీ ఎవరు కానీ వ్యభిచారం అంటే వాళ్ళ దృష్టిలో దేవుడైనా యెహోవాని తప్ప దేన్నైనా ఇంకా దేనికైనా మొక్కితే దాన్ని వ్యభిచారం కింద కౌంట్ చేసేవాళ్ళు. ఆ పరిస్థితులు, ఎందుకంటే ఆ రోమన్ కల్చర్లో ఎక్కువ విగ్రహారాధన ఉండింది. సూర్యుడిని పూజించడం, చంద్రుడిని పూజించడం, బిడ్డలు పుడితే ఆ అష్టమి దేవికి ఆ బలి అర్పించడం, ఆ బలి ఇచ్చే విధానం చాలా క్రూయల్గా ఉండడం. అతను రెండు చేతులు ఇలా పెట్టుకొని ఉంటే కింద గట్టిగా ఒక మంచి బాగా వేడి కలిగించేలాగా అగ్ని పెట్టడం, ఆ మలమల మాడుతున్నటువంటి ఇనుము కలిగినటువంటి ఆ విగ్రహపు హస్తంలో బిడ్డల్ని వస్త్రాలు లేకుండా పెట్టి వాడు ఏడ్చి 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 చచ్చేదాకా ఆ మంటని అలాగే పెంచడం, దాన్ని ఇవ్వటాన్ని చూసిన దేవుడు మీరు వాళ్ళతో సాంగత్యం చేస్తే వ్యభిచరించినట్లే అని ఒక మాటను ఉపయోగించి వాళ్ళని భయపెట్టాడు. అయినా మారారా? పుట్టిన బిడ్డల్ని అగ్నిలో వేయటం ఏమిట్రా, ఇది కదా తప్పని చెప్తే ఎందుకు విన్నారు? వినటంలా. అందుకనే నేను అలా కూడా లేను, ఇతర మనుష్యుల వలెనైనను. ఎక్కడ పోల్చుకున్నాడు? ఎవరితో పోల్చుకున్నాడు? నీకు తెలుసా? ఎదుటివాడు మంచి మనసో కాదో నువ్వు బయట ఉన్నటువంటి వ్యవహారాలను బట్టే చెప్తావు. వాడు చాలా మంచోడండి. ఎలాగా వ్యభిచారం చేయడు, కైనీ తిండు, సిగరెట్ తాగడు, ఏం తిండు, అబద్ధాలు ఆడతాడు. నీకు తెలుసా ఏంటి బయట ఎలా ఉంటాడు? ఎవరికి తెలియదు ఎవరు ఎలా ఉంటారు. తెలిసిన వాళ్ళు ఎవరు? దేవుడే. ఇతరుల మనుషుల వలనైనను ఈవెందో ఈ శుంకరిలాగా లేను అంటే చూసి ప్రార్థిస్తున్నాడా, చూడకుండా ప్రార్థిస్తున్నారా? చెప్పండి. చాలా మంది ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు నాయన ఇంత సమయం ఇచ్చావు కదా, అసలు నాకు అవకాశం కల్పించావు, ఆరాధించుకునే అవకాశం కల్పించావు, నాకు ఎంత భాగ్యం నాయనా అని ప్రార్థించే వాళ్ళకన్నా మన పనుల నిమిత్తం వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువ మంది కనపడుతున్నాం. ఒకరోజు మీకు ఈ టైం ఉండదు, అప్పుడు మీకు ఆశ కలుగుతుంది, నాకు ఇచ్చిన రక్షణ గురించి ఆరాధించుకోవాలి నాయన, నువ్వు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని గురించి నా నోటితో నేను స్తుతులు చెల్లించాలి. దెర్ ఇస్ నో వే. ఉండదు. మీకు కలిగిన భాగ్యం వినియోగించుకోండి. ఇలా మీరు గనక సుంకరి వలనైనను ఉండనందుకు, నన్ను వీళ్ళలాగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతలైనా. మంచి ప్రార్థనలా అనిపించటంలా? మన ప్రార్థనకి ఈక్వల్గా అనిపించట్లా? ఉంచనందుకు. పైగా వారానికి ఎన్నిసార్లు? ఒకసారి ఉండడం కాదట, డబల్ ఓవర్ యాక్షన్. భక్తి అంటేనే అతి ఆరాధన కలిగిన భక్తి మనలో ఎక్కువైపోద్ది. ఈ పరిశీలన ఏమంటున్నాడు? వారానికి ఒకసారి, కామన్గా ఒకసారి కదా ఉంటారు యూదులకి. వాళ్ళ యొక్క ఆజ్ఞ ప్రకారం ఒక్కసారి. ఎప్పుడు ఉండాలి? విశ్రాంతి దినం ముందు రోజు. కానీ ఎలా ఉంటున్నాడంట? ఎందుకు ఉంటున్నాడంట? శరీరానికి ఏమైనా ఉపయోగపడుతుంది, టాక్సిన్స్ అన్నీ పోతాయి. మరి దేవుడికి ఉంటుంది. దేవుడికి ఏంటి? ఫలము కలము అన్నీ కలిసి వచ్చినట్టుగా మా జీవితం గడుపుకుంటాం. అందుకని వారానికి 2 మార్లు ఉపవాసం చేసి నా సంపాదన అంతట్లో 10వ కనుక అడిగింది. 10 కదా అడిగింది, ఇచ్చేసాను పో. మీరు కూడా అంతే కదా, 10వ భాగం ఇచ్చేసాంగా. అయ్యగారు అడిగింది ఇచ్చేసాంగా. ఇంకేమి ఇవ్వాలి దేవునికి? ఏమైనా ఉన్నాయి చెప్పండి. పరిశీలన చేసిన ప్రార్థనలో రాంగ్ ఏముంది? పోల్చుకోలేదు కదా, వాళ్ళలా లేదు కదా అన్నాడు కదా. అయితే ఇంకొక పర్సనాలిటీ ఉంది. సుంకరి ఎలా ఉన్నాడట? దూరంగా నిలబడంటే ఈవెన్ టెంపుల్ లోపలికి కూడా రాలేకపోతున్నాడంట. ఎంత బాగా దేవుని గురించి ఆలోచించాడండి. ఈ యొక్క శుంకరి ప్రార్థన వింటే గాని పరిచయుని యొక్క ప్రార్థన ఎంత చెత్తదో అర్థమైంది కదా. ఏమంటున్నాడు? శుంకరి
ధైర్యంగా వచ్చేస్తామండి. ఏ పాపం చేసినా అడ్డగించేది ఏముంది ఇక్కడ మనల్ని చెప్పండి. అసలు భయం ఉంటుందా మనకి? ఏ తప్పు చేసినా ఎవరు అడుగుతారండి? చక్కగా డ్రెస్అప్ అయి వచ్చేస్తాం మనం అంతే. అందుకే శుంకరి దూరంగా నిలిచి ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనను, అంటే సూర్యుడు చూడలేక కాదు, అసలు దేవుని గురించి అతనుకున్న అవగాహన చూడండి. నాయన నేను కన్నులెత్తి నేను చూడలేని పరిస్థితి నాది. ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక, గుడిలోకైనా ధైర్యంగా వచ్చేస్తాం మనం కాళ్ళ దగ్గర వేసుకొని. తప్పు చేస్తాం, పోట్లాడతాం, తన్నుకుంటాం, తిట్టుకుంటాం, ఖర్చుకుంటాం, అరుచుకుంటాం, మిమ్మల్ని మీరు భక్షించేసుకుంటారు. ఒకరి మీద కోపం, క్రోధం ఏమీ వదిలించుకోకుండా ధైర్యంగా వస్తాం. ఏమంటున్నాడంట శుంకరి? ఆకాశం వైపు కన్నులెత్తి చూచటానికైనా నాకు ధైర్యం లేదు నాయన అని రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపిని, ఇది దేవుడికి కావాల్సింది, పాపినైన నన్ను. మనుషులందరము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నువ్వు చేస్తున్న భక్తి ఆచార వ్యవహారాలని దేవుడికి ఏమి ఇంటిమేషన్ ఇవ్వక్కర్లేదు. ఆయనకు అన్నీ తెలుసు, అందరినీ గమనిస్తున్నాడు. కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మొక్కవలసింది, అడగవలసింది, ఒప్పుకోవలసింది ఏమిటయ్యా అంటే నేను పాపిని, దయచేసి నన్ను కరుణించు. ఏమన్నా రియలైజేషన్స్ ఉన్నాయా మనకి? మీరు చేసే ఆరాధనలో, మీరు చేసే ప్రార్థనలలో ఏమన్నా ఈ రోజు నా జీవితంలో నేను చూస్తుంటే, నన్ను నేను పరీక్షించుకుంటే నేను పాపినని అర్థమవుతుందని అనిపిస్తుందా? లేదు నాయన నేను బాగానే ఉన్నాను, 2 సార్లు ఉపవాసం కూడా చేస్తున్నాను, డబల్ చేస్తున్నాను కదా, 10వ వంతు ఇస్తున్నాను కదా, ఇంకేం చేస్తున్నాను? ఏం చెప్పాడు పరిచయుడు చెప్పండి? ఈ ఇతరుల మనుషుల్లాగా కూడా లేను, అదిగో ఈ శుంకరు ఉన్నాడే అంటరాని వాడు, వాళ్ళలాగా అసలు లేను. ఇలా ఉన్నాయా మన ప్రార్థనలు? అందుకే ఇదంతా చెప్పి మీరు వాళ్ళ క్వశ్చన్ వేశాడు యేసుప్రభు వారు, వీళ్ళల్లో ఎవరి ప్రార్థన గొప్పది? మనం కామన్గా అయితే శంకర్ ఆల్రెడీ అన్టచబుల్ కదా ఆయన, వాడు అలాగే ప్రార్థన చేస్తాడు. ది గుడ్ పర్సన్ ఎవరంటే పరిచయుడు. కానీ యేసుప్రభు వారు ఏమన్నారు చూడండి 14, అతని కంటే, ఎవరికంటే? పరిచయుని కంటే ఇతడు నీతిమంతుడిగా అక్కడే డిక్లేర్ చేయబడిన తర్వాత ఇంటికి వెళ్ళారు. మీరు అందరూ అనుకున్నారు ఆదివారం ఆరాధనకు వెళ్తున్నాం, వాక్యం వాళ్ళు చెప్తున్నారు అనుకుంటున్నారు. ఇక్కడే మిమ్మల్ని దేవుడు తీర్పు తీర్చేసి మిమ్మల్ని ఇటేయాలా, ఇటు ఉంచాలా, అటు ఉంచాలని డిసైడ్ చేసుకొని రెడీగా ఉన్నారు. మనకేమో ఇది పట్టదు. ఎందుకంటే మనకి ఆశీర్వాదం బాగా అనుభవించటం, దేవుణ్ణి అసలు మన హృదయంలో నాయన ఇవి ఈరోజు ఆక్సిజన్ తీసుకుంటున్నాను ఎవరన్నా ప్రేర్ చేసామని చెప్పండి, థ్యాంక్ఫుల్ చెప్పామా? అస్సలు లేదు. కానీ అది లేకపోతే బతకగలమా? మిగతా ఎన్నిచ్చినా కృతజ్ఞత కలిగి ఉండటం అంటే పాపాన్ని ఒప్పుకోవటం. ఆ పాపాన్ని ఒప్పుకుంటున్న పరిస్థితికి వచ్చినప్పుడు నీకు సాక్రిఫైస్ చేయించి నీకు రక్షణనిచ్చి ది గిఫ్ట్ ఎవరిచ్చారు అంటే యేసు ప్రభువారు. అందుకనే 11వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో ఏమన్నాడు చూడండి. అండర్లైన్ చేసుకోండి. మీరు జ్ఞాపకము చేసుకోవడానికి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? బల్ల తీసుకుంటున్నప్పుడు ఆయన నిన్ను ఉంచిన విధం, నిన్ను బ్రతికిస్తున్న విధం, నిన్ను పోషిస్తున్న విధం, నిన్ను నీవు ఎలా బిహేవ్ చేసుకుంటున్నావు, ఇన్ని అవసరాలు తీర్చిన, ఇది జ్ఞాపకం చేసుకోవడానికి. అదే 26వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాగి, రొట్టె ఏంటి అయ్యే వాళ్ళు ఉప్పు ఎక్కువైందని, ద్రాక్షరసం ఏంటండి మరీ పుల్లగని కాకుండా, ఈ రొట్టె ద్రాక్షరసము తాగిన మీరు ఏం చేయాలి? వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకోవాలా? ప్రభు వచ్చు వరకు. తాగే వాళ్ళందరికీ ఏముంది? డ్యూటీ ఉంది. డ్యూటీ అంటే పని ఉంది. ఊరికే తీసుకొని వెళ్ళిపోవడం కాదు. నేను వచ్చు వరకు మరణమును
బల్ల తీసుకోవడం వల్ల ఫెసిలిటీస్, ఉపయోగాలే అనుకుంటున్నారా? బాధ్యతలు ఉన్నాయి. ఇంకోటి ఏమంటున్నాడు చూడండి, ఇదే 28లో 28వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఏం చేయాలి? తీసుకుంటున్నప్పుడు బల్ల తీసుకోవడానికి చేయవలసిన పనులు ఏంటి? ముందు పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటున్నప్పుడు నీ ఆఫరింగ్ పరిసయ్యుల్లాగా ఉందా, సుంకర్లాగా ఉందా? పరీక్షించుకుంటున్న నీవు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా ఉందా? పరీక్షించుకుంటున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి నీ బల్లలో చేతులు వేయటమే నా గొప్ప భాగ్యం అన్న అదే 23లో కూడా ఏమంటున్నాడు చూడండి. 23వ వచనం, ఎవరి వల్ల పొందావు? నువ్వు బల్ల తీసుకున్నది ఎవరి వల్ల పొందావు? పాస్టర్ గారి వల్ల, వాళ్ళ కుటుంబ సభ్యుల వల్ల కాదు, ప్రభు వల్ల పొందావు. స్వయంగా దేవుడే నీకు ఏమిస్తున్నాడంట? ప్రభువు ఇచ్చాడట. ఇచ్చి ప్రభు వల్ల పొందావు నువ్వు. అందుకే ఈ రొట్టెను గురించి, ఆ ద్రాక్షారసం గురించి ఏం చేయాలి? థ్యాంక్స్ నాయనా. కృతజ్ఞతాస్తుతులు 23వ వచనంలో ఏమని చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది? ఆయన గురించి విన్నాను వెళ్ళిపోయానంటే నువ్వు కూడా పరిచయుడవే. నేను అన్నీ పాటిస్తున్నానని గొప్పగా చెప్పుకునే పరిచయుడివి. కానీ దేవుడు ఏమన్నాడు చూడండి, లూకా సువార్తలోనే, మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయము, జాగ్రత్తగా వినండి, మాట చాలా ఇంపార్టెంట్. 5వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఆయన శాస్త్రుల నీతి చాలా గొప్పది. నియమ నిబంధనలు బయట తోమేస్తారు వాళ్ళు, మంచాలు తోమేస్తారు, గిన్నెలు తోమేస్తారు, ఎన్నిసార్లు స్నానాలు చేస్తారు. ఈ పరిచయుడు అయితే మనకి ఉపవాసం 2 సార్లు అన్నాడు. శాస్త్రుల కంటేనో పరిచయుల నీతి కంటేనో చదువుతున్నాను, రొట్టె తీసుకుంటున్నాను, నేను క్రైస్తవుణ్ణి, దేవుడు నన్ను రక్షించుకున్నాడు అనుకున్న నీ నీతే అధికంగా ఉండాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను, ఇక్కడ నుంచొని చెప్తున్న వాళ్ళ కంటే నీ నీతి అధికంగా ఉండాలి. ఉంటే ఏమవుతుందట? నీ నీతి అధికంగా లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. బోరింగ్ సబ్జెక్ట్ ఇది. పరలోకం ఎవరు చూసి వచ్చారు? బతికినంత కాలం హాయిగా బతకాలి. కానీ ఏ ఆస్ట్రాయిడ్ వచ్చి చంపుద్దో, ఎప్పుడు ఏ యుద్ధాలు, ఆల్రెడీ 10 దేశాల యుద్ధం మొదలైంది, మళ్ళీ మనకి కరువులు, ఏమో ఉన్నదంతా తినేసి హ్యాపీగా ఉండక పరలోకం ఎవడు చూసి వచ్చాడు? ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. కాబట్టే చూసి వచ్చిన వాడే పరలోకం గురించి మీకు చెప్పాడు. తండ్రి అయిన దేవుణ్ణి చూసింది యేసు ప్రభువారే. ఆయనే స్వయంగా చెప్తున్నాడు, తండ్రి ఎక్కడున్నాడంట? పరలోకంలో ఉన్నాడు. మీరు కూడా పరలోకానికి వెళ్ళాలంటే మన అందరం పుచ్చిపోయాము. పుచ్చిపోయిన మనల్ని శానిటైజ్ చేసి, మంచి బ్లీచింగ్ చేసి పరిశుద్ధులుగా తీర్చాలి అంటే మన రక్తాలు అస్సలు సరిపోవు, పశువుల రక్తాలు సరిపోవు. నీకు ఇవన్నీ తలనొప్పి అయినా సరే నువ్వు విని తీరాలి. ఎందుకంటే నీకు మరి కఠినమైన శిక్ష ఉంది. విని మరి నిర్లక్ష్య జీవితాన్ని, దేవుడంటే నిర్లక్ష్యమైన నీ జీవితాన్ని ప్రశ్నించడానికి కూడా నీ ఆయుష్ పెరుగుతుంది. అంటే తీర్పు అధికం అవ్వటానికి కూడా నీ ఆయుష్ కాలం పెరుగుతుంది. ఎవరైనా తప్పు చేస్తే వెంటనే చెప్తే పని అయిపోద్ది కదా? కాదు. నీ యొక్క స్థితిగతులను తెలిసి నీకు ఆయుష్ను పెంచాడు అంటే మంటని ఇంకా రగలబెడుతున్నాడు అని అర్థం. అందుకని నీ నీతి పరిచయ నీతి కన్నా, శాస్త్రుల నీతి కన్నా అధికంగా ఉండకపోతే నీకు పరలోకంలో ఎవరైనా చెప్పారు ఇది మీకు? శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే నా నీతి అధికంగా ఉండాలి నాయన. నేను వచ్చి బల్ల అనుకుని తీసుకొని వెళ్ళిపోవడమే నేర్చుకున్నాను నాయన. నా నీతి అధికంగా ఉండాలా, ఇచ్చేటప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలా, నా హృదయాన్ని పరీక్షించుకోవాలా. ఏదో చదువుతున్నాను అనుకున్నాను కానీ వాడుక భాషలాగా ఇదేంటి నాయన ఇలా రాయించావు నా గురించి, అధికంగా ఉండాలా నా నీతి. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూడండి ఏమంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం చూడండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని రక్తము త్రాగితే కానీ మీరు జీవము అంటే బతుకున్నోళ్ళు కాదు.
చాలా మంది స్కిప్ చేయడం చాలా ఈజీగా చేసేస్తారు. బల్ల తీసుకునే విధానం వల్ల ఉపయోగం ఏంటో తెలుసా? నీలో దేవుని జీవం ఉంటుంది. దేవుని జీవం నీలో ఉంది అంటే పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉన్నారని అర్థం. పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు వేసే అడుగును ప్రశ్నిస్తుంది, నువ్వు చేసే ప్రతి క్రియను ప్రశ్నిస్తుంది, నువ్వు ఇలా వెళ్ళని చెప్తుంది, అలా వద్దని చెప్తుంది, మనస్సాక్షిని మీద నేరారోపణ చేస్తూనే ఉంటుంది. బల్ల స్కిప్ చేయడం, అమ్మ మానకండి, ఆదివారం మానకండి, ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారు? మీకు సంఘ కాపరి, మంచి కాపర్లు ఇలా చెప్తారు, అమ్మ మీరు వచ్చినా రాపెన్స్ అంతా పంపించేయండి అనేవాళ్ళు గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళకి ఏమైనా కనికరం ఉంటుందా? అస్సలు ఉండదు. అందుకే అంటున్నాడు, మీరు నా రక్తము తాగి శరీరం తిని వీటన్నిటిని చేయాలంటే చేస్తున్నారంటే నా జీవాన్ని మీకు ఇస్తున్నాను. అదే 54 ఏమంటున్నాడు చూడండి, ఇవి తిని ఈ శరీరాన్ని తిని ఈ రక్తాన్ని త్రాగుతున్న మిమ్మల్ని నేనేం చేస్తాను? జీవం ఉన్నప్పుడు సుమా, పై వచనం అదే, జీవం ఉండాలి, వాళ్ళని అంత్యదినంలో లేపుతాను, అంటే పునరుద్ధానాన్ని కలుగజేస్తాను. వాళ్ళు తీసుకుంటే ఏంటి ఉపయోగాలు? చాలా ఉన్నాయి. పునరుద్ధానం వస్తుంది, ముందు జీవం ఉంటుంది, పునరుద్ధానం ఇస్తాడు. 56లో చూడండి, ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవచ్చు కదమ్మా. నా యందు నేనును వాని యందు నేను, దేవుడు నీ యందు నిలిచి ఉండడం ఎంత భాగ్యం అండి. బల్ల తీసుకోవడం వల్ల ఆయన నీ యందు ఉంటాడు, నువ్వు ఆయన యందు ఉండేలాగా ప్రాసెస్ కన్స్ట్రక్షన్ అవుతుంది. తెలిసిందా ఎన్ని రోజులు మీకు? తీసుకొని వెళ్ళిపోవడం అనుకున్నారు. చాలా మంది పడిపోతున్నారంటే, పడిపోయినా కూడా మాలో రియలైజేషన్ అవ్వలేదంటే నీలో వాత వేయబడిన మనస్సాక్షి, జీవం లేదు. జీవం లేనప్పుడు నీలో పునరుద్ధానం ఏమొస్తుంది? అందుకే నువ్వు ఆయన బల్లలో చేతులు వేస్తున్నప్పుడు 11:23 ఏమన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అందుకని ఎందుకు చెల్లించాలి? యోబు గ్రంథం చూడండి, ముగింపుకు వచ్చేసాను. యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం చూడండి, 3వ వచనం, సారీ అది కాదు, 6వ వచనం అమ్మ. నా నీతిని విడువక ఏం చేయాలంట? రక్షణ పొందుకున్న తర్వాత నీతిగా బ్రతకాలి. ఆ నీతిగా బ్రతికే విధానంలో గట్టిగా పట్టుకోవాలంటే అర్థం ఏమిటి? జారిపోయే సిచ్యువేషన్స్ సో మెనీ అని అర్థమవుతుందా? నా నీతిని గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నిన్ను నిందించకుండా ఉండాలి. ఎన్నిసార్లు నీ మనస్సాక్షి నిన్ను నిందించిందో ఒకసారి బల్ల తీసుకుంటున్నప్పుడు ఒకసారి పరీక్షించుకో అన్నది రూల్. ఇచ్చేయండి. పాట వైజ్గా కూడా మనలో కోరస్ రాదు, మాటలు రావు, విజ్ఞాపన రాదు, ఆలోచన లేదు, నిలబడతాం, క్యూలో వస్తాం, తీసుకుంటాం, వెళ్తాం. అఫ్కోర్స్ మనకి బయటికి కనపడేవి ఇదే, కానీ దేవుడు ఏమన్నాడు? హృదయాన్ని పరీక్షించుకో. నీ హృదయం నీతిని గట్టిగా పట్టుకుందా? నీ ప్రవర్తన అంతటి విషయంలో నీ హృదయం నిన్ను నిందించకుండా ఉందా? బల్ల తీసుకుంటున్నప్పుడు ఇంకేం చెప్పాడు? 2వ వచనంలో చూడండి ఏమంటాడు? నా ఊపిరి నాలో ఇంకా ఉంచినందుకు. ఎందుకంట? నా ఊపిరి సౌండ్ రావట్లేదు. నా ఊపిరి ఇంకా నాలో, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా, సగం కాదు, ఇంకా కొంచెం కాదు. ఏముండాలి నీలో? ఊపిరి పూర్ణంగా ఉంటేనే ఇక్కడ ఉంటావు. సగం ఫ్లక్చుయేషన్ అవుతూ అలా ఉందంటే అక్కడ బోర్డు మీద కనపడతా ఉంటుంది, కొంచెం వచ్చింది ఊపిరి, కొంచెం పోయింది అని నిన్ను ఐసీయూలో పెడతారు. అందుకే ఏమంటున్నాడు? నా ఊపిరి ఇంకా నాలో పూర్ణముగా ఏం చేశాడట? ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములలో. ఇందుకు కదా అసలు కృతజ్ఞతలు ఇవ్వాలి మనం. ఏం పట్టవు, శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి ఎంత పీక్ లెవెల్కి వెళ్ళాలో, మనుషుల్ని చంపైనా, మనుషుల్ని ఇబ్బంది పెట్టైనా, మాట ఏ విధంగానైనా మనల్ని మనం ఆయన ఎదుట ఎలా కనపరుచుకుంటున్నామంటే, ఇక నాకంటే దౌర్భాగ్యుడు లేడు,
నాకంటే దౌర్భాగ్యుడు లేడు. మనం పరీక్షించుకోవాలన్నప్పుడు నిన్ను నువ్వు పొగుడుకోవడానికి పరిచయంలాగా రావాలా? నిన్ను నువ్వు పరీక్షించుకునే విధానం వచ్చేటప్పటికి నేను సొంకరిని అనుకునే విధానంలోనికి నువ్వు రావాలా? మీ గురించి మీరు పరీక్షించుకుంటూ మీ గురించి మీ ఆలోచనలు మార్చుకునేలాగా మీ జీవితాలని తీర్చిదిద్దుకోవాలి. సో 2 పేతురు రాసిన పత్రిక 2వ రాష్ట్రకి మాట చూపించి ముగిస్తాను చూడండి. 2 పేతురు రాసిన పత్రిక తీయండి. 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు ఏ జాగ్రత్త? ఆదివారం జాగ్రత్త కాదు, సోమవారం జాగ్రత్త కాదు, ఉపవాసం రోజు జాగ్రత్త కాదు, పూర్ణమైన జాగ్రత్త కలిగి నీ జీవితం ఉండిందా? బల్ల తీసుకుంటున్నప్పుడు ఇవేమి ఇప్పుడు పట్టడం లేదా? ఇవేమి నీ మనసు పుచ్చడం లేదా? ఆలోచించుకునేలాగా మీ మనసును త్రిప్పబట్టం లేదా? అయితే ఆల్రెడీ వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన మీ జీవితాలకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు మీ మట్టుకు పూర్ణ జాగ్రత్తగా ఉండండి. ఈ పూర్ణ జాగ్రత్త కలిగే విధానంలో మీ విశ్వాసము ఏం కలిగి ఉండాలి? సద్గుణముతో ఉండాలి. ఏ గుణం ఉండాలి? సద్గుణం ఉందా? సద్గుణం అంటే మీరు అనుకునే మంచి గుణాలు కాదు. ఏ విషయానికైనా నిన్ను నువ్వు లోబడి ఆయన ఎదుటికి వచ్చి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నీ భక్తిని చూసి నీవు నీ అంతట నువ్వు గొప్పగా చెప్పుకునేలాగా ఉండకూడదు. మీ భక్తిని చూసి మిమ్మల్ని మీరు మెచ్చుకునేలాగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే మీ భక్తి, మీ విశ్వాసంలో మంచి సద్గుణాలను కలిగిన విశ్వాసం ఉందా లేదా ఆలోచించుకోవాలి. అందుకే అంటున్నాడు, ఈ సద్గుణములో ఏముండాలో తెలుసా? జ్ఞానం ఉండాలి. మన జ్ఞానం ఏం చెప్తుంది తెలుసా? పరిచయుల్లాగా మన భక్తిని మనం పొగుడుకునేలాగా అనిపిస్తుంది. సద్గుణం ఉంటే, నీ విశ్వాసంలో సద్గుణం ఉంటే ఏముంటుందో తెలుసా? జ్ఞానం ఉంటుంది. జ్ఞానం అనగా దేవుని వాక్యము, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఎవరి యందు గుప్తమై ఉన్నాయి? క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. వాక్యం నీ హృదయంలో ఉంటే నీది మంచి గుణమా కాదా నీకు తెలిసిపోతుంది. సద్గుణము కలిగిన నీ విశ్వాసంలో జ్ఞానం ఉంటే ఆశ నిగ్రహాలు వచ్చేస్తాయి. ఆశను నిగ్రహించుకోవడం, అన్ని ఫుడ్ ఐటమ్స్ని ఎదుట ఉన్నా ఈరోజు నేను ఫాస్టింగ్ కాబట్టి నేను తినను, ఇది శరీర నిగ్రహణ. ఈ లోకంలో అన్నీ అనుభవించే ఫెసిలిటీ నాకున్నా నేను దేన్ని అనుభవించను. ఇన్ఫ్యాక్ట్ నేను దాని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఇది పీక్ లెవెల్ ఆఫ్ సద్గుణము. సద్గుణంలో ఆశా నిగ్రహంతో పాటు ఆశా నిగ్రహం ఉంది అనిపించిందంటే ఇమీడియట్గా నీకు ఇంక్లూడ్ అయ్యేది ఏంటో తెలుసా? సహనము. మనందరం మిస్ అయిన లక్షణాలు ఇవి. సహనము యందు భక్తి. ఇంకెంతసేపు అయ్యారు? తొందరగా పెట్టండి అయ్యారు, తొందరగా కంక్లూడ్ చేసేయండి అయ్యారు. ఇవి రావు. భక్తి ఉంటే సహోదరుని ప్రేమించాలనిపిస్తుంది. ఎప్పుడైతే సహోదర ప్రేమ అంటే లోపల ఉన్నోళ్ళు కాదు, బయట వాళ్ళు కూడా నా సహోదరులే కదా. వాక్యాన్ని ప్రచురించమన్నావు కాబట్టి నీ బల్లను తీసుకుంటున్న నేను ప్రచురిస్తాను అంటే సహోదర ప్రేమను కలిగి ఉన్నాను. ఈ సహోదర ప్రేమ కావాలంటే ముందు నీలో దయ ఉండాలి. క్రైస్తవులకి లేనిదే అది. నేను మాత్రమే భక్తుడిని కాబట్టి నేను మంచోడిని, దేవుడు నన్ను మాత్రమే పిలుస్తానన్నాడు. ఇవన్నీ మీకు కలిగిన తర్వాత ఏం చేయాలో తెలుసా? విస్తరించాలి. చూడండి 8వ వచనంలో అంటాడు, ఇవి అన్నీ మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం. అందుకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత పనుందండి విశ్వాసులకి, ఎంత పనుందండి. ఇవన్నీ ప్రతిరోజు చేయాలి మనం. మీరు అనుభవ జ్ఞానంలో మిమ్మల్ని సోమరులు చేసుకోలేరు. నిష్ఫలులు అంటే ఉపయోగం లేని వాళ్ళు వీళ్ళు అని దేవుడు అనుకోకుండా మిమ్మల్ని కాపాడుతాడు. అందుకే ఇవి ఎవరికి లేవో, పైన చెప్పిన ఆ గుణాలన్నీ ఎవరికి లేవో వాడు తన పూర్వ పాపాలు, మనం పూర్వం ఏవో చెప్పుకొని వచ్చాం కదా,
నేను ఎలా చేసాం అలా చేసాం, మమ్మల్ని క్షమించి మాకు రక్షణ ఇచ్చావు, మేము అలాంటి వాళ్ళం ఎలాంటి వాళ్ళం, నువ్వు ఇచ్చిన రక్షణ గొప్పదని ప్రార్థన చేశాం కదా. ఆ విషయాన్ని కూడా మర్చిపోయి పూర్వపు పాపములకు శుద్ధి జరిగిందని మర్చిపోయి గుడ్డివాడు దూరదృష్టి కలిగిన వాళ్ళుగా మన జీవితాలు ఉంటాయి. సో పరీక్షించుకోండి. పరీక్షించుకోబడినప్పుడు టైం వచ్చింది కనుక చాలా శుద్ధీకరణ అవసరం అని తెలుస్తుంది. సో మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే మీలో జీవం వస్తుంది, మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఆయనతో నివాసం ఉంటుంది, మిమ్మల్ని పునరుద్ధానికి చేస్తాడు ఆయన. ఈ విధంగా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఈ పరిస్థితుల్లో ప్రచురించాలి. ఇన్ని పనులు కలిగిన నీ జీవితం విశ్వాసంలో ఏముండాలి? విశ్వాసంలో ఏముండాలి? అది సద్గుణాలు లేని నీ విశ్వాసం సుంకరి ప్రార్థనలా ఉండదు, పరిచయుడు ప్రార్థనలా ఉండదు. పరీక్షించుకోండి, దయను అమర్చుకోండి, సహోదరు ప్రేమ కలిగి ఉండండి. ఇటు ధన్యత మీకు కలగాలని నేను దేవునికి ప్రార్థిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. మా భక్తి నాయన మా యుక్తిలాగా మమ్మల్ని మేము మెచ్చుకునేలాగా ఉంది, అంటే వేషధారణ కలిగిన భక్తిలాగా ఉంది నాయన. క్షమించండి, తెలియని మూర్ఖపు తరములో ఉన్న మాకు మేమే గొప్పవాళ్ళం, మేమే భక్తులం అనుకుంటూ నిన్ను ఆరాధించడానికి, నిన్ను ప్రార్థించడానికి వచ్చాం. కానీ మాకు మీ యొక్క బల్లనిస్తూ నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నావు, అప్పుడు జీవం ఇస్తాను అన్నావు నాయన. ఆ జీవాన్ని పట్టుకున్న మేము ఈ లోకపు ఆశల్లో నాయన దాని శరీరాశలు నెరవేర్చుకోకుండా, శరీరం గురించి ఆలోచించుకోకుండా మమ్మల్ని కాచి కాపాడండి. ప్రతి విధమైన నీకు అనుకూలమైన భక్తిని మాకు ఇవ్వండి. శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే నీ నీతి అధికంగా ఉండకపోతే పరలోకం రాదు అని రాయించావు అంటే మేము ఎంతగా మారాలి నాయన. మా గుణాలన్నీ నీ యొక్క సద్గుణాలుగా మారటానికి మమ్మల్ని సిద్ధపరచండి. మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్న విధానంలో నాయన తప్పులుంటే దయతో క్షమించి మరింతగా నీకు నాయన లొంగిపోతూ మా యొక్క అవిధేయతలన్నింటినీ క్షమించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ. లవ్ యూ. గాడ్ బ్లెస్ యు.